ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పాటు చేసిన అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా పేదలకు భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో సభ్యులు పలు దేవాలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఫౌండేషన్ కార్యాలయంలో 1314వ రోజు ప్రసాద వితరణ, చిన్నారులకు వేడి పాలు, బిస్కెట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ దేశ ప్రజలందరూ భక్తి భావాలతో ముక్కోటి ఏకాదశి జరుపుతున్నారని, ఫౌండేషన్ ద్వారా ప్రసాద వితరణ చేయడానికి సహకరించిన వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్రి సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడపా జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాలాడి వెంకటేష్, సత్యబాబు, ఫౌండేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలుపుతూ, అదేవిధముగా దేశమంతటా ఈ ముక్కోటి ఏకాదశి శుభ సందర్భంగా ప్రజలందరూ ఏకాదశి భావంతో అన్నప్రసాదాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా ఈరోజు 1314వ రోజు పేదలకు ప్రసాదం, భోజన వితరణ అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, అదేవిధంగా సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చుబాబు గారు, మన గున్నం చంద్రమౌళి గారి ఆశీస్సులతో మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఈ సనాతన ధర్మాన్ని కలిగి ఉండి ఇలాంటి ఏకాదశి రోజున, పండుగ రోజుల్లో పేదవారికి అండగా ఉండాలని కోరుకుంటూ, జై తెలుగుదేశం.